నమస్తే. దిస్ ఈజ్ రవి ప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ ఫ్రమ్ హైదరాబాద్. ఎనీవే, మీరు చూస్తున్నారు కదా, ఇది మాస్టర్ ప్లాన్, హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్. మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ చాలా పెద్ద సిటీ, మెట్రోపాలిటన్ సిటీ లాగా డెవలప్ అవుతూ ఉంది. సో ఈ మెట్రోపాలిటన్ సిటీలో కనెక్టివిటీ ఎలా ఉంది? రియల్ ఎస్టేట్ బేస్ అయ్యేదే ఈ కనెక్టివిటీ. సో హైదరాబాద్కి, హెచ్ఎండిఏ రీజియన్కి ఆల్మోస్ట్ 10 హైవేస్, నేషనల్ అండ్ స్టేట్ హైవేస్ పాస్ అవుతూ ఉంటాయి. ఈ హైవేస్ ఎలా పాస్ అవుతున్నాయి, వాటిలో ఎలాంటి ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఎలాంటి సెజ్ వస్తుంది, ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తుంది అనే దాని మీద బేస్ చేసుకునే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ నడుస్తుంది. సో అలాంటి ఒక మైక్రో మార్కెట్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో ఇంపార్టెంట్ హైవేస్ తీసుకుంటేనండి, అవుట్ ఆఫ్ 10 ఒక 6 ఇంపార్టెంట్ హైవేస్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఒకటి వచ్చి మీకు చూస్తున్నారు కదా, విజయవాడ హైవే. ఇది ఆంధ్ర క్యాపిటల్ని, తెలంగాణ క్యాపిటల్ని కనెక్ట్ చేసే హైవే. నెక్స్ట్ ఇంపార్టెంట్ హైవే తీసుకుంటే వరంగల్. హైదరాబాద్ తెలంగాణలో సెకండ్ బిగ్గెస్ట్ సిటీ వరంగల్ని కనెక్ట్ చేసే నేషనల్ హైవేనే ఈ వరంగల్ హైవే, NH 202. నెక్స్ట్ ఇంపార్టెంట్ హైవే కరీంనగర్ హైవే అండి. సో సికింద్రాబాద్ నుంచి షామీర్పేట్ టు కరీంనగర్, మిడిల్లో గజ్వేల్, ప్రజ్ఞాపూర్ ఇలాంటి నోటెడ్ ప్లేసెస్ ఉంటాయి. ఇది ఒక ఇంపార్టెంట్ హైవే. నెక్స్ట్ ఇంపార్టెంట్ హైవే తీసుకుంటే మనకి ఇది నిజామాబాద్ హైవే, నాగపూర్ హైవే అని కూడా అంటారు. కొంపల్లి, సుచిత్ర, మేడ్చల్ ఇలా. ఇది మెదక్ రోడ్. నెక్స్ట్ వచ్చి ముంబై హైవే అండి, చాలా ఇంపార్టెంట్ హైవే. సో ముంబై హైవే అండ్ విజయవాడ హైవే ఒకే లైన్లో ఉంటాయి. ద స్పైన్ ఆఫ్ హైదరాబాద్ అనొచ్చు దీన్ని. సో మోస్ట్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్ హ్యాపెన్స్ హియర్. ఈ ముంబై హైవే సంగారెడ్డి అప్ టు జహీరాబాద్ తర్వాత నెక్స్ట్ మనం కర్ణాటక రాష్ట్రంలోకి ఎంటర్ అవుతాము. ఇంకొక ఇంపార్టెంట్ హైవే తీసుకుంటే బెంగళూరు హైవే అండి, ఎయిర్పోర్ట్ ఉన్న హైవే. మెహదీపట్నం, శంషాబాద్, షాద్నగర్, జడ్చర్ల, కర్నూలు, అనంతపూర్, నెక్స్ట్ బెంగళూరు, కర్ణాటక స్టేట్లోకి ఎంటర్ అవుతాం. ఇవి ఇంపార్టెంట్ హైవేస్. ఇంకొన్ని హైవేస్ తీసుకుంటే శ్రీశైలం హైవే, మెదక్ హైవే, అలాగే వికారాబాద్ హైవే, ఇవి కూడా ఇంపార్టెంట్ హైవేస్. సో వీటిని బేస్ చేసుకుని ఒక మైక్రో మార్కెట్ని మనం అనలైజ్ చేద్దాం. అండి, హైదరాబాద్ సిటీకి 3 రింగ్ రోడ్స్ ఉన్నాయి, మేనేజ్డ్ హైవేస్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఇన్నర్ రింగ్ రోడ్, ఇది 53 కిలోమీటర్ స్ట్రెచ్. అయితే ఇన్నర్ రింగ్ రోడ్ ఒకప్పుడు అవుట్స్కట్స్, బట్ ఇప్పుడు అది పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ సిటీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మీరు ఈ మార్కింగ్లో చూస్తుంది, ఇది అవుటర్ రింగ్ రోడ్ అండి. హైదరాబాద్ డెవలప్మెంట్ కావచ్చు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కావచ్చు, బిఫోర్ ORR అండ్ ఆఫ్టర్ ORR అని క్లియర్ కట్గా చెప్పొచ్చు. టోటల్ హైదరాబాద్, టోటల్ తెలంగాణ స్టేటే ట్రాన్స్ఫార్మ్ అయింది బికాజ్ ఆఫ్ దిస్ ORR. నెక్స్ట్ ఈ రింగ్ పైన థర్డ్ రింగ్ రాబోతుంది, అదే రీజనల్ రింగ్ రోడ్, అరౌండ్ 350 కిలోమీటర్ స్ట్రెచ్. అది నార్త్ కారిడార్ ఇటువైపు, సౌత్ కారిడార్ ఇటువైపు వస్తుంది. నార్త్ కారిడార్ అలైన్మెంట్ ఫైనలైజ్ అయింది, సౌత్ కారిడార్ ఎట్ టు ఫైనలైజ్, అంటే స్మాల్ చేంజెస్ ఉన్నాయి. సో ఇప్పుడు చూద్దామండి ఇక్కడ ఎలాంటి మైక్రో మార్కెట్స్ ఉన్నాయో. సో మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రాంతం అవుటర్ రింగ్ రోడ్లో ఈ ప్రాంతమే హైటెక్ సిటీ, గచ్చిబౌలి కావచ్చు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, కోకోపేట్, నియోపోలిస్ లాంటి ఏరియాస్ ఉండే ప్రాంతం. ఇక్కడి నుంచి శంకర్పల్లి రీచ్ అవుతాం టువర్డ్స్ దిస్ ఏరియా. ఇక్కడ చూస్తున్నారు కదా, పరికి టువర్డ్స్ వాడి. సో ఈ ఏరియాలో ఎలాంటి మైక్రో మార్కెట్స్ ఉన్నాయి? ఎగ్జిట్ 2 దగ్గర తీసుకుంటే కొల్లూరు, వెలిమెల. సో కొల్లూరు, వెలిమెల ఐటీ షాడో ఏరియాస్కి చాలా నియర్గా ఉంటాం. ఇప్పుడు క్లయింట్స్ అంటే ప్రీమియం క్లయింట్స్ అయితే అబోవ్ మిడిల్ క్లాస్ ఎక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఒక డ్రీమ్ ఫ్లాట్ పర్చేజ్ చేసుకోవాలి, ఒక డ్రీమ్ విల్లా పర్చేజ్ చేసుకోవాలి, ఏ మైక్రో మార్కెట్లో చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అంటే అదే కొల్లూరు, వెలిమెల, పాటి, కొండకల్, ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అనే ప్రాంతంలోనే చాలామంది తమ డ్రీమ్ ప్రాపర్టీని అక్వైర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఏంటంటే ఇన్వెంటరీ అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది. ఐ మీన్ ప్లాటింగ్ సెక్షన్లో న్యూ లేఅవుట్స్ ఏమీ రావట్లేదు. సో ఓల్డ్ లేఅవుట్స్లో, హెచ్ఎండిఏ లేఅవుట్స్లో అక్వైర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓల్డ్ లేఅవుట్స్లో ప్రైజెస్ అంటే అరౌండ్ 45,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. కానీ ఇంత ప్రైస్ వర్త్ అంటే 100% వర్త్.
ఎందుకంటే ప్రీమియం విల్లా ప్రాజెక్ట్స్, ప్రీమియం హై రైజెస్, న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఈ ప్రాంతంలోనే వస్తుంది. కొల్లూరు, వెలిమెల, పాటి, కొండకల్, అలాగే రేడియల్ రోడ్ 7 ఆ ప్రాంతం యొక్క డైనమిక్స్నే చేంజ్ చేసింది. రేడియల్ రోడ్ 7 లింగంపల్లి దగ్గర స్టార్ట్ అయ్యి నల్లగండ్ల ఎగ్జిట్ 2కి రీచ్ అవుతుంది. ఎగ్జిట్ 2 నుంచి అగైన్ మోకిలా రీచ్ అవుతుంది. సో మోకిలా తర్వాత వచ్చే ప్రాంతమే కోకాపేట్, ఖానాపూర్ అండ్ శంకర్పల్లి. శంకరపల్లి ఒక హాట్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అండి. బట్ సేమ్ కేస్ విత్ శంకరపల్లిలో కూడా ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది. సో ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎస్ నా దగ్గర 40,000 50,000 బడ్జెట్ లేదు ప్లాటింగ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి. సో నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఇన్వెస్ట్ చేసి ఈ ఐటీ షాడో ఏరియాస్, ఈ కొల్లూరు, వెలిమెల ఈ ప్రాంతంలో వచ్చే డెవలప్మెంట్స్ యొక్క రిపిల్ ఎఫెక్ట్, వాటి మీద వచ్చే బెనిఫిట్స్ ఎలా తీసుకోవాలి అంటే దిస్ ఈజ్ ద ఏరియా అండి. ఇది క్లియర్గా కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. ఈ నియర్ బై ఈ మిడిల్లో ఉండే ఏరియా అనమాట. అంటే శంకర్పల్లి నుంచి అరౌండ్ 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండే నవాబ్పేట కావచ్చు, మెహతబ్ ఖాన్ గూడ కావచ్చు, వికారాబాద్ రోడ్ టువర్డ్స్ చేవెళ్ళ, ఈ ప్రాంతంలో ఇప్పుడు ఇన్వెంటరీ చాలా అఫోర్డబుల్ ప్రైస్లో లభిస్తూ ఉంది. అరౌండ్ 15,000 నుంచి 20,000 బడ్జెట్లో అప్రూవ్డ్ లేఅవుట్స్లో చాలా మోడర్న్ ఎమ్యూనిటీస్ వస్తున్న వెంచర్స్ ఈ ప్రాంతంలో లభిస్తూ ఉన్నాయి. సో అరౌండ్ 17,000, అరౌండ్ 18,000 మొబిలిటీ వ్యాలీకి నియర్గా మీరు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటానికి గోల్డెన్ ఆపర్చునిటీ అయితే ఈ ప్రాంతంలో ఉంది.